మనస్సుని అమ్మవారి చేతుల్లో పెడితే అది రసమయం అవుతుంది. మన దగ్గర పెట్టుకుంటే నసమయం అయిపోతుంది. అమ్మవారి చేతుల్లో పెట్టమంటే అది ఏమన్నా పువ్వా ఆక తీసుకెళ్ళి పెట్టడానికి మనస్సు మనకి దొరకదు. మనస్సులో నిరంతరం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా అమ్మవారి నామాన్ని జపిస్తే మనస్సు మనం అమ్మవారి చేతుల్లో పెట్టినట్టే లెక్క. అది మీరు ఎంత చేయగలిగితే అంత మంచిది. తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా. మనస్సులో చేస్తే శుభ్రతతో కూడా నిమిత్తం లేదండి. పడుకొని కూడా చేయొచ్చు, అన్నం తింటూ కూడా చేయొచ్చు. మనస్సులో చేయాలి, బయటికి చేయకూడదు. పెద్దగా మైకులో అరవకూడదు, పెదవులు కూడా కదలకూడదు. మనస్సులో కనుక జపం చేస్తే మనం ఏ వేషంలో ఉన్నా పర్వాలేదు, ఎప్పుడైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు. మనస్సుకి ఎప్పుడు మనస్సు ఎలాంటిదంటే నిత్య పవిత్రం, నిత్య అపవిత్రం. నువ్వు వేరే ఆలోచన చేస్తే అపవిత్రం, భగవన్నామాను స్మరించావంటే పవిత్రం. అది లెక్క, అది ఒక్కటే దానికి లెక్క.